ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మీకు కోపాయినిస్టులందరికీ నమస్కారం అండి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఏదైతే ఆనాడు గ్యారంటీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడితే రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని మేము ప్రకటించడం జరిగింది. చూడండి, ఇవాళ గత 10 ఏళ్ళుగా చాలా దీపించిండు కేసీఆర్ 10 సంవత్సరాలుగా. ఇవాళ గతంలో మిగులు పెట్టున్న రాష్ట్రాన్ని అప్పులుగా మార్చిండు. అయినా కూడా ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ రైతులకు మన హామీ ఇచ్చినామో ఆ హామీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేసి తీరుతామనే దానికి నిదర్శనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎగిన ఒకేసారి మీరు చూడండి, దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగనటువంటిది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. రైతుని రాజుగా చేయడం కోసం అభివృద్ధి సంక్షేమమే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. ఇవాళ మీరు చూడండి, 31,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఇవాళ రైతుకు రుణమాఫీకి ఇవాళ రిలీజ్ చేసింది ప్రభుత్వము. అంటే మేము ఆనాడు ముఖ్యమంత్రి గతంలో అన్నాడు ఆగస్టు లోపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని. కానీ ఆనాడు ఏమన్నారు, చేయలేరన్నారు. కానీ ఆగస్టు కాదు, జూలైలోనే ఇవాళ మన జూలై 18లో మొన్న 1,00,000 రూపాయల వరకు, మళ్ళా ఈ రోజు 1,50,000 వరకు ఏదైతే మేము ఆగస్టు నాడు చెప్పాడో ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా మీరు చూడండి రైతు వాతావరణం నెలకొంది. ఒకప్పుడు వ్యవసాయం దండుగన్న పార్టీలు అవి ఇవాళ వ్యవసాయం దండుగా చేస్తున్నటువంటి ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతన్నలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, ఎక్కడైనా జరిగిందా అండి? దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దేశానికి రైతుని ఎంత చేసినా కూడా మనం తక్కువే. అందుకే రైతన్నల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఏ విధంగానైనా అభివృద్ధి చేయాలి అనే దాని ఉద్దేశంతో ఇవాళ దాదాపు 1,50,000 రూపాయల వరకు ఇవాళ రుణమాఫీ జరుగుతుంది. అంటే మీరు చూడండి, 10 ఏళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీ రైతులు పరిపాలించిన కేసీఆర్లో రైతులకి మేము వచ్చి 7 నెలలే, అంటే దాదాపు 3.5 నెలలు ఇవాళ మోడల్ కూడా కండక్ట్ లో అయింది. అయినా కూడా ఏదైతే హామీ ఇచ్చామో అది రైతులను ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరు వెయిట్ చేసినా కూడా రైతులను వెయిట్ చేయించొద్దు. రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అంటేనే రైతే రాజన్నగా చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. ఇవాళ ఇదే కాదండి, గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ప్రధాని ఉన్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళొకసారి ఇవాళ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇది దేశ చరిత్ర. లింగం యాదవ్ గారు బీజేపీ ప్రభుత్వం మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. తెలంగాణకి ఏమీ ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఆల్రెడీ తెలంగాణ లోటు బడ్జెట్లో ఉందని చెప్పి మీరు శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి నిధులు ఎక్కడి నుంచి సమకూర్చారు? ఎక్కడి నుంచి నిధులని రైతులకు ఇప్పుడు ఈ రోజున ఇవ్వడం జరిగింది? రానున్న రోజుల్లో మరి ఏవైతే తక్కువ ఉన్నాయో ఆ నిధులను ఎలా అధిగమిస్తారు? మిగతా సామాన్య ప్రజల మీద భారం పడకుండా చూస్తారు? ఇవాళ మనోడండి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రైతాంగాన్ని పట్టించుకోలే, విద్య వైద్యాన్ని పట్టించుకోలే. ప్రత్యేకించి తెలంగాణ కూడా కనీసం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా అమలు చేయరు. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ నాయకులు మాట్లాడతారు. ఏపీ రిజర్వేషన్ యాక్ట్ అనేది ఒక్క రాష్ట్రానికి సంబంధించినట్టుగా మరి వాళ్ళ దౌర్భాగ్య భావచరిత్రమా, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారో మన ఒక నాయకుడు మన అసెంబ్లీలో బీజేపీ నాయకుడు మాట్లాడతారు, తెలంగాణకి ఎందుకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేయలేదంటే ఆ నాయకుడు ఏమంటాడు, ఇంకా నయ్యం, ఇంకా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, దానికి సంతోషించండి, తెలంగాణ లేకుండా ఆగమైందంటే వాళ్ళ ఆ విధంగా బీజేపీ నాయకుల మాటలు ఆ విధంగా ఉన్నాయి. అయినా మీరన్నట్టు ఇవాళ తెలంగాణలో రైతులకు ఈ రుణమాఫీ చేసినాం. ఎందుకంటే దీనితో పాటు గతంలో
బీఆర్ఎస్ పనిచేసినటువంటి అప్పుల కుప్పగా ఇవాళ రాష్ట్రం నడిచిరు. అయినా కూడా రైతుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చెప్పించొద్దు. రైతులని ఆదుకోవడమే ఈ ప్రజా ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. ఓకే. మీరు అన్నట్టు పన్నుల ఉన్నత రూపంలో మేము ప్రజల మీద పన్ను వేయకుండా పన్నేతర రూపంలో ఇవాళ ఒక ఆర్థిక క్రమశిక్షణతో గతంలో మీరు ఏ విధంగా ఆర్థిక 10 ఏళ్ళుగా జరిగింది. చెట్లు ఉత్తలకు కూడా మీరు గతంలో రైతు బంధు ఎక్కడ చూసినా భూములన్నీ అమ్ముకుర్రు. ఒక ఆర్థిక విధ్వంసం జరిగింది. ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఓకే. అయినా ఎక్కడ కూడా ప్రజల మీద పన్ను లేదండి. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం పన్నేతర ఆదాయాన్ని తీసుకురావాలి. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఈ ఆదాయాన్ని సమర్పిస్తుంది తప్ప ప్రజల మీద పన్ను వేసి ఈ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో చేసినట్టు ఈ ప్రభుత్వం చేయదు. ఓకే 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 లింగం యాదవ్ గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఎస్, మళ్ళీ వస్తాను. మీ దగ్గరికి సిగ్నల్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది.